సమాజంలో జరిగే సంఘటనలను వాస్తవాలను వెలుగులోకి తెచ్చే లీడర్ పత్రిక ఎడిటర్ రమణమూర్తికి ఆర్డీఓ శ్రీలేఖ పంపిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ప్రజా సంఘాలతో జర్నలిస్టులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారని టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి హెచ్చరించారు. ఒక పత్రిక మీద నిజాలు రాసే జర్నలిస్టు మీద ఆర్డీఓ అధికారికి పవర్ లేకపోయినా సరే నోటీసులతో బెదిరింపుల ద్వారా మీడియాని కంట్రోల్ చేయాలని చూడడం అవివేకమని తెలిపారు. ఈ మేరకు బుధవారం విజేఎఫ్లో లీడర్ రమణమూర్తికి ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా వివిధ జర్నలిస్టు సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఎఫ్ అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆర్డీఓ నోటీసులకు వ్యతిరేకంగా ఇంతమంది జర్నలిస్టులు నేడు మద్దతుగా రావడం జర్నలిస్టుల ఐక్యత చాటుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మన మీద దాడి జరిగితే ఒకసారి ఒక కూటమిగా ముందుకెళ్తారనే భావన అధికారులకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో ఏదైనా ఒక వార్త రాస్తే ఆ వార్తకు ఖండననివ్వండని అధికారిగా ఇబ్బంది పడుతున్నామని తలెత్తుకోలేకపోతున్నామని చెప్పి మాట్లాడే అధికారులు నేడు మా ముందు నిలబడాలని హుకుం జారీ చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఇలాగే జర్నలిస్టులు వదిలేస్తే రాబోయే రోజుల్లో వార్త రాయలేని పరిస్థితి ఛానల్ అయినా పేపర్ అయినా ఖచ్చితంగా వస్తుందని తెలిపారు. మనకున్న పరిధిలో మనం నిలబడి వార్త రాసినప్పటికీ కూడా బెదిరింపులు, భయపెట్టడాలు ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా ఎక్కువగా జరిగాయని, ఈ ప్రభుత్వంలోనైనా అది మారుతుంది అనుకుంటే అదే కంటిన్యూ అవుతుందని విచారం వ్యక్తం చేశారు. నేడు ఎంతో మంది జర్నలిస్టులు వివిధ రకాలుగా వార్తలు రాసినందుకు అధికారుల నుండి వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. కాబట్టి నేడు జర్నలిస్టులందరూ లీడర్ పత్రికపై ఆర్డీఓ బెదిరింపులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో జర్నలిస్టులంతా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. జర్నలిస్టులు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే పత్రికల కోసం, ఛానల్ కోసం టీజేఎఫ్ ఎప్పుడూ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. తక్షణమే జిల్లా కలెక్టర్ కలగజేసుకుని ఆర్డీఓ శ్రీలేఖ పంపిన నోటీసులపై విచారణ జరిపి ఆమెపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.